మన దేశంలో గోవులను దేవతలా పూజిస్తారు. అలాగే గోమూత్రాన్ని సర్వరోగ నివారిణి అని మన పూర్వీకులు అయితే మనకు చెబుతూ ఉంటారు. కొంతమంది గోమూత్రాన్ని తీర్థంలాగా కూడా తాగుతూ ఉంటారు. అయితే గోమూత్రంలో హానికర బ్యాక్టీరియా ఉందని, ఇది మానవుడు తాగడానికి పనిచేయదని కొన్ని పరిశోధనలను అయితే తేలింది. మరికొన్ని పరిశోధనలో గోమూత్రం అనేది సర్వరోగ నివారిణి అని, మన బాడీలో ఉన్న ఏ రోగాన్నైనా నయం చేసే శక్తి ఉందని మరో పరిశోధనలను అయితే తేలింది. అసలు ఈ రెండిట్లో నిజమెంతుంది. అలాగే పురాణ కాలంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని ఆయుర్వేద గ్రంథాలు అయితే ఉన్నాయి. అందుట్లో ఏమని వ్రాయబడింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IVRI ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ముగ్గురు PhD విద్యార్థులు అలాగే ఇన్స్టిట్యూట్ కు చెందిన భోజరాజ్ సింగ్ అనే వ్యక్తి యొక్క అధ్యయనంలో ఒక విషయం అయితే తేలింది. అదేమిటని మనం చూసుకున్నట్లయితే, ఆవులు, గేదెలు అలాగే మనిషి యొక్క యూరిన్ ఉంటుంది కదా, ఈ యూరిన్ ని వాళ్ళు పరిశోధన చేయగా దానిలో 14 రకాల హానికర బ్యాక్టీరియా ఉందని వాళ్ళైతే పరిశోధనలో తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ గోమాత్రం తాగడం వల్ల మానవుని కడుపులో ఇన్ఫెక్షన్ వస్తుందని, ఎస్ఏ రీచియా కోలి బ్యాక్టీరియా కూడా మానవుని గోమూత్రంలో ఉన్నాయని వాళ్ళైతే కనుగొనడం జరిగింది. ఆవులు, గేదెలు అలాగే మానవుని యొక్క యూరిన్ ని 73 సార్లు వాళ్ళ మూత్ర నమూనాల్ని తీసి వాటిని పరిశీలించగా గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఆవులలో కంటే మెరుగ్గా ఉందని అధ్యయనంలో తేలిందని భోజరాజ్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పడం జరిగింది. గోమూత్రంలో ఎస్ ఎపిడెర్మిటిస్, ఈ రపాంటిసి వంటి బ్యాక్టీరియాపై మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆయన చెప్పాడు. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఎపిడెమియాలజీ విభాగానికి చెందిన భోజరాజ్ సింగ్ తన ముగ్గురు PhD విద్యార్థులతో కలిపి జూన్ 2022 నుంచి నవంబర్ 2022 వరకు వీళ్ళు 3 రకాల ఆవులపై పరిశోధనలు చేశారు. సాహివాల్, తార్పార్కర్, విందావని, దీన్ని క్రాస్ బిడ్ అంటారు, వంటి ఆవుల మూత్రాన్ని స్థానిక పాడి పరిశ్రమల నుంచి సేకరించి మానవుని అలాగే గేదెల మూత్రాన్ని పరిశీలించడం జరిగింది. డైల్యూట్ చేసిన ఆవు మూత్రంలో బ్యాక్టీరియా ఉందని చాలా మంది అనుకుంటారని, అయితే దానిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని భోజరాజ్ సింగ్ చెప్పాడు. అయితే ఆయన చివరిగా చెప్పిన విషయం ఏంటంటే, ఆవు మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని మేము స్పష్టంగా చెప్పలేమని ఆయన చెప్పడం జరిగింది. అయితే గోమూత్రం అనేది మానవులు తాగడానికి ఉపయోగకరంగా ఉండదని, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అంతేకాకుండా దానివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పిన ఈ రీసెర్చ్ లో గోమూత్రం తాగడం మంచిది కాదని, అలాగే గోమూత్రం తాగడం అనేది మానవునికి ఆమోదయోగ్యం కాదని ఇప్పటి వరకు అయితే తెలిసింది. అయితే ఇప్పుడు మరో రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, గోమూత్రం తాగవచ్చని వాళ్ళైతే చెప్తున్నారు. అదేంటనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఇంతకు ముందు భోజరాజ్ సింగ్ అయితే చెప్పాడు కదా, అయితే అదే ఇన్స్టిట్యూట్ లో ఇంతకు ముందు పనిచేసిన మాజీ డైరెక్టర్ అయినటువంటి RS చౌహాన్ పరిశోధనలో ఏమని తేలిందని ఇప్పుడు చూద్దాము. ఆయన 25 సంవత్సరాల నుంచి ఆవు మూత్రంపై పరిశోధనలు చేస్తున్నానని, డైల్యూటెడ్ అయినటువంటి ఆవు గోమూత్రాన్ని తాగితే రోగ నిరోధక శక్తి అనేది మెరుగుపడుతుందని, అలాగే గోమూత్రం తాగడం వల్ల కోవిడ్ అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులను దూరం చేస్తుందని ఇది ఆయన నోటి మాట ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఆయన పరిశోధనలు చేయలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన గోమూత్రం తాగితే ఎటువంటి ప్రమాదం లేదని ఆయన చెప్పడం జరిగింది. అయితే మన పురాతన కాలంలో రాసిన ఆయుర్వేద గ్రంథమైన చరకా సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, చరకా సంహిత అనే గ్రంథంలో సూత్ర స్థానం అనే మొదటి గ్రంథంలో 92 నుంచి 105 శ్లోకాల్లో మనం చూసుకున్నట్లయితే 8 రకాల జంతువుల మూత్రం మానవుని ఆరోగ్య సమస్యలకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించడం జరిగింది. అందులో ఆవు, గేదె, గొర్రె, మేక, గుర్రం, గాడిద, ఒంటె, ఏనుగులు వంటివి ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ జాతుల్లో ఆడ జంతువులు మాత్రమే వైద్యానికి ఉపయోగపడతాయని ఆ గ్రంథంలో రాయడం జరిగింది. ఇక ప్రస్తుత కాలంలో మనం అమెరికాలో చూసుకున్నట్లయితే ప్రేమరిన్ అనే మెనోపసాల్ హార్మోన్ థెరపీ అనే మందును తయారు చేయడానికి గర్భం దాల్చిన గుర్రం యూరిన్ నుండి సేకరించి ఆ మందునైతే తయారు చేయడం జరిగిందంట. అంతేకాకుండా అక్కడ ఒంటె యూరిన్ కూడా చాలా తక్కువగా దొరుకుతుందని చెప్తున్నారు. అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్పబోయేది ఏంటంటే, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గోమూత్రం తాగడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అయితే అది పూర్వకాలంలో బహుశా నడిచిపోయినట్టుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే అది కరెక్ట్ అయిన విషయం కాదని నా అభిప్రాయం. మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ గారు ఏది చెప్తే అది ఫాలో అవడం చాలా మంచిది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.